వ్యక్తిగత మనసు పూర్తిగా వస్తుగత మనసు ఆధీనంలోనే ఉంటుంది. వ్యక్తిగత మనసు దానిపై ఎటువంటి ముద్ర వేసినప్పటికీ వస్తుగత మనసు ఎంతో విశ్వాసంతో పనిచేస్తూ దాని అంతిమ పరిణామాల వరకు తీసుకుని వెళ్తుంది. థామస్ ట్రోవర్డ్. చాప్టర్ 17. మీ సబ్కాన్షియస్ మైండ్ని ఉత్తేజపరచండి. మీరు ఒక కొత్త ఇంట్లోకి మారినట్టు, అంతకుముందు ఆ ఇంట్లో ఉన్న సొంతదారి ఇల్లు వదిలే ముందు మిమ్మల్ని ఏకాంతంలో మాట్లాడటానికి తీసుకుని వెళ్ళినట్లు ఊహించండి. బేస్మెంట్లో ఒక ప్రత్యేకమైన గది ఉందని, అందులో ఒక అద్భుతమైన కంప్యూటర్ ఉందని అతను వివరిస్తాడు. ఆ కంప్యూటర్లో మీరు ఏ లక్ష్యాన్ని అయినా లేదా ఏ ప్రశ్ననైనా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అది మీకు సరైన సమయంలో సరైన సమాధానాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. అది పనిచేసిన ప్రతిసారి అది ఇచ్చిన సమాధానం సరైనదే అవుతుంది. ఇది మీ జీవితంలో ఎంత నమ్మలేని మార్పును తీసుకొస్తుందో ఊహించండి. నిజం చెప్పాలి అంటే మీ దగ్గర అచ్చంగా అలాంటి కంప్యూటర్ ఉంది. అది మీకు అందుబాటులో ఉంది. దానిని మీరు ఎప్పుడైనా వాడవచ్చు. దానినే సబ్కాన్షియస్ మైండ్ అని పిలుస్తారు. చరిత్రలో ఇంతవరకు ఆవిష్కరించబడ్డ వాటిలో ఇది అత్యంత శక్తివంతమైన మనశ్శక్తి. మీరు కావాలనుకున్నప్పుడల్లా దానిని ఉపయోగించుకోవచ్చు. ఈ పుస్తకం అంతటా నేను తరచూ మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే మీరు రూపొందుతారు అని మళ్ళీ మళ్ళీ చెప్పాను. ఇంకా నిరంతరం మీ మనసులో దేనినైతే నిలుపుకోగలరో దానిని మీరు పొందగలుగుతారు అని అన్నాను. వీటితో పాటు లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ కరస్పాండెన్స్ గురించి చర్చించుకున్నాం. మీరు సరిగ్గా ఎలా అవ్వాలనుకున్నారో, ఏం కావాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో లాంటివి నిర్ణయించడానికి సంపూర్ణ స్పష్టత ఎంతో ముఖ్యమని అన్నాను. ప్రతి కేసులోనూ నేను పరోక్షంగా సబ్కాన్షియస్ మైండ్ శక్తి గురించి ప్రస్తావించాను. యుగయుగాల రహస్యం. సబ్కాన్షియస్ మైండ్కి సంబంధించిన జ్ఞానం గురించి కొన్ని వేల సంవత్సరాలుగా తెలుసు. అప్పటి నుంచి మానవజాతి చరిత్రలో అన్ని కాలాలలో దీనిని చర్చిస్తూనే ఉన్నారు. కానీ చాలా కాలం వరకు దీనిని మునులు, రహస్యవాదులు తమ దగ్గర గోప్యంగానే ఉంచుకున్నారు. అందరికీ ఇది అందుబాటులోకి రాలేదు. కేవలం ప్రాచీన ప్రపంచంలో ఎంతో కాలంగా రహస్యవాదాన్ని అధ్యయనం చేసిన కొంతమంది ఆరాధకులకు మాత్రమే దీన్ని బోధించారు. గత 100 సంవత్సరాలలోనే సబ్కాన్షియస్ మైండ్ యొక్క జ్ఞానం అందుబాటులోకి రావటం జరిగింది. అయితే అది కూడా కేవలం కొద్ది మందికే పరిమితమైంది. ఒకదానిలో 3 మనసులు. మానసిక చికిత్సను కనుగొన్న సిగ్మండ్ ఫ్రాయిడ్ 3 మనసులు, ఈగో, ఇట్, సూపర్ ఈగో గురించి 1895లో రాశాడు. జ్ఞానానికి సంబంధించిన ఈ 3 విభిన్న తత్వాల మీద ఆయన పరిశోధనలు చాలా వరకు ఆధారపడి ఉన్నాయి. ఈగోను నేనున్నానుగా వివరించారు. మనసులోని ఈ భాగం స్పృహలో అప్రమత్తతతో ఉంటుంది. బాహ్య ప్రపంచంతో వ్యవహరిస్తూ ఉంటుంది, విశ్లేషిస్తుంది, నిర్ణయిస్తుంది, చర్యలు తీసుకుంటుంది. మనం దీనిని కాన్షియస్ మైండ్ అని పిలుస్తాము. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన ఇట్ మెదడులోని సబ్కాన్షియస్ భాగం. దీనినే సబ్కాన్షియస్ మైండ్ అని పిలుస్తాం. ఇది ఒక విశాలమైన జ్ఞాపకాల, భావనల భాండాగారం. ఇందులో మన గత ఆలోచనలు, నిర్ణయాలు, అనుభవాలు సేకరించబడతాయి. ఇది తనంతట తానే పనిచేస్తుంది. గతంలోని మన అనుభవాలకి అనుగుణంగా మన ఆలోచనలు, అనుభూతులను ఉంచి మన శరీరాలను పనిచేస్తుంది కూడా. సిగ్మండ్ ఫ్రాయిడ్ సూపర్ ఈగో అని పిలిచేది ఆలోచన యొక్క 3వ పార్శ్వం. దీనిని రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ఓవర్సీల్ అని అంటాడు. ఫ్రాయిడ్ విద్యార్థి అయిన ఆల్ఫ్రెడ్ ఎడ్లర్ దీనిని సెలెక్టివ్ అన్కాన్షియస్ అని, అంటే ఫ్రాయిడ్ తో విభేదించే కార్ల్ యుంగ్ సూపర్ కాన్షియస్ అని పిలుస్తాడు. నెపోలియన్ హిల్ దీనిని ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ అని అంటాడు. అమెరికాలోని విజేతలు ఇంచుమించు అందరూ తమ వృత్తి జీవితాల్లో దీనిని నిరంతరం ఉపయోగించినట్టు, తాము విజయాలు సాధించడానికి అవి కారణమని వాళ్ళు చెప్పినట్లు అతను పేర్కొన్నాడు. ఇటలీకి చెందిన మనస్తత్వవేత్త రాబర్ట్ అసెగియోలుతో పాటు మరికొందరు దీనిని సూపర్ కాన్షియస్ అని లేదా భగవంతుడికి మనసుగా అని పేర్కొంటారు. దీనిని మీరు ఏ పేరుతో పిలిచినప్పటికీ ఇదొక మహత్తరమైన విశ్వవ్యాప్త శక్తి. దానిని తీవ్రంగా వాంఛించినంత కాలం మీరు నిజంగా ఏ లక్ష్యాన్ని సాధించాలనుకున్నా దానిని ఎప్పుడైనా, ఎంతకాలమైనా దానిని ఉపయోగించుకోవచ్చు. అన్ని విజయాలకు మూలం. చరిత్రలో మనకు కనిపించే అన్ని రంగాలలోని మహత్తర విజయాలు సూపర్ కాన్షియస్ కార్యనిర్వహణ వలన సంభవించినవే. మీలో హఠాత్తుగా ఒక గొప్ప ఆలోచన గాని, ఒక అవగాహన గాని తలెత్తి దానివల్ల ఏదైనా సమస్య పరిష్కరించబడినా సందిగ్ధంలో ఉన్నప్పుడు దాన్ని తొలగించి దారి కనిపించేటట్లు చేసిన మీ సూపర్ కాన్షియస్ అనుభవంలోకి వచ్చిందని అనాలి. గొప్ప శాస్త్రీయ ఆవిష్కారాలు, డిఎన్ఏని కనిపెట్టడం లేదా పింగాణితో విద్యుత్తుని జోడించి సూపర్ కండక్టివిటీని కనిపెట్టడం వంటివి జరగటానికి అసలు కారణం సూపర్ కాన్షియస్ ఉన్న శక్తి. గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు తమ కృతులను సృష్టించటంలో తమ సూపర్ కాన్షియస్ మైండ్ ని మళ్ళీ మళ్ళీ వాడేవారు. తాను రాయడానికి ముందే మెజార్ట్ తన మనసులోని ఒక ఒపేరాని, అందులోని ప్రతి స్వరాన్ని పూర్తిగా చూడగలిగేవాడు. తర్వాత ఆయన తన మానసిక చిత్రాన్ని ఒపేరా లిపిలోకి మార్చేవాడు. అందులో ఒక తప్పు కూడా ఉండేది కాదు. మొదట రాసినదే ఎటువంటి మార్పు చేయకుండా జనం ముందు ప్రదర్శించడానికి అనుకూలంగా ఉండేది. సంగీత చరిత్రలో ఇలాంటి దాన్ని ఎవరూ చూడలేదు, అనుభవించలేదు.
తను పూర్తిగా చెవిటివాడు అయ్యాకే బీథోవన్ అద్భుతమైన సంగీత రచనలను సృష్టించాడు. ఆయన వాటిని రచించే ముందు తన మనసులో వాటిని చూడగలిగేవాడు, వినగలిగేవాడు. భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అవిట వ్యక్తి. ల్యూ గెహరిక్స్ వ్యాధి బాధితుడు. ఒకసారి ఒక ఉత్తరం రాయటానికి ఆయనకి ఒక ప్రత్యేకమైన కంప్యూటర్ అవసరమవుతుంది. అయినా ఆయన తన సూపర్ కాన్షియస్ మనసును వాడుతూ తన పుస్తకం ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం రాసి ప్రపంచంలో అత్యధికం అమ్ముడయ్యే పుస్తకాల రచయితలో ఒకడయ్యాడు. అన్ని కాలాలలోకి మహత్తరమైన ఆవిష్కర్త. థామస్ ఎడిసన్ 1093 పరికరాలను అమెరికా పేటెంట్ ఆఫీసులో నమోదు చేశాడు. వీటిలో ఇంచుమించు అన్ని ఆయన జీవితకాలంలోనే వ్యాపారపరమైన ఉత్పత్తులుగా మారాయి. 1931లో ఆయన చనిపోయే నాటికి థామస్ ఎడిసన్ సృష్టించిన పరికరాలను తయారు చేసి పంపిణీ చేసేందుకు అమెరికాలోని కార్మిక సిబ్బందితో 1/6వ వంతు నిమగ్నమై ఉన్నాయి. తన వృత్తి జీవితం అంతా ఎడిసన్ నిరంతరం తన సబ్ కాన్షియస్ మైండ్ ను ఉపయోగిస్తూ బయటికి సాధ్యం కాదనిపిస్తున్న సమస్యలను పరిష్కరిస్తూ విద్యుత్ శక్తి, చలనచిత్రాలు, ధ్వని ముద్రణ, ప్రసారం ఇంకా కొన్ని వందల రంగాలలో చారిత్రాత్మక విజయాలను సాధించాడు. పగటిపూట క్రమం తప్పకుండా కునుకు తీసి తన కాన్షియస్ మైండ్ ని ఆశ్రయించేవాడు. అది అందించిన అంతర్దృష్టి సాయంతో ఎన్నో ఆవిష్కరణలు చేయగలిగాడు. గొప్ప నియమం. మీరు ఎప్పుడైనా ప్రేరణ కలిగించే ఒక గొప్ప చిత్రాన్ని చూసినప్పుడు, మహాకావ్యంలోని ఖండికను లేదా ఒక మధురమైన కవితను చదివినప్పుడు, అద్భుతమైన సంగీతాన్ని విన్నప్పుడు లేదా అపురూపమైన భవనాన్ని చూసినప్పుడు మీరు ఒక సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తూ అందిస్తున్న ఫలితాలను చూస్తుంటారు. లా ఆఫ్ సూపర్ కాన్షియస్ యాక్టివిటీ బహుశా ఇంతవరకు కనుగొన్న మానసిక నియమాలన్నింటిలోకి ఎంతో ముఖ్యమైనది. ఈ నియమం ఏమిటంటే ఆలోచన, ప్రణాళిక, లక్ష్యం, ఉద్దేశం ఏదైనా వాటిని ఎడతెగకుండా కాన్షియస్ మైండ్ లో ఉంచితే తప్పనిసరిగా సబ్ కాన్షియస్ మైండ్ వాటిని సాకారం చేస్తుంది. కొంచెం ఆలోచించండి. నిజంగా మీరు ఎలా అవ్వాలనుకుంటున్నారో, ఏం కావాలనుకుంటున్నారో లేదా చేయాలనుకుంటున్నారో అది మీకు సాధ్యమే. అదేమిటో దాని గురించి మీకు స్పష్టంగా తెలిసినప్పుడు మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ ని తరచూ చేరుకోగలుగుతారు. చివరికి దానిని సాధించగలుగుతారు. మీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఎటువంటి పరిమితులు ఉండవు. మీరు మీ మనసుకి, కల్పనా శక్తికి ఉంచే పరిమితులు మాత్రమే దానికి ఉంటాయి. కార్యనిర్వహణకు సరైన పరిస్థితులు. మీరు ఆత్మవిశ్వాసంతో ప్రశాంతమైన మానసిక స్థితిలో ఎంతో తీరుబాటుతో ఎదురు చూస్తున్నప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ అత్యద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఏకాంతంలో విశ్రాంతిని ఆనందించడానికి అభ్యాసం చేయండి. మీ కష్టాలని, ఇబ్బందులని అన్నిటినీ పూర్తిగా కాసేపు మర్చిపోండి. ప్రశాంతంగా కూర్చోండి లేదా ప్రకృతి అందాలని ఆస్వాదించండి. అప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేయడం ప్రారంభిస్తుంది. మీరు మౌనంలోకి ఎప్పుడు వెళ్ళినా, మీలోంచి స్థిరంగా చిన్నగా వినిపించే గొంతును విన్నా మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క గుసగుసలు వినడం ప్రారంభిస్తారు. మీ కొత్త ఇంట్లోని బేస్మెంట్ లో ఉన్న సూపర్ కంప్యూటర్ కు సమానమైనదే మీ అంతర్దృష్టి. ఇదే మిమ్మల్ని మీ సబ్ కాన్షియస్ మైండ్ తో కలిపే సాధనం. అప్పుడప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ నిశ్శబ్దంలో మీతో ఎంత గట్టిగా మాట్లాడుతుందంటే అది మీకు అందించే ఆలోచన లేదా అంతర్దృష్టి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. గ్రీకు శాస్త్రజ్ఞుడు ఆర్కిమెడీస్ కి స్నానం కోసం నీటి తొట్టిలో కూర్చున్నప్పుడు జడ పదార్థాలు స్థానభ్రంశం అవడాన్ని తన సబ్ కాన్షియస్ మైండ్ అందించిన ప్రేరణ మెరుపులా తట్టింది. ఆయన ఎంతగా ఉత్తేజం చెందాడు అంటే తొట్టెలోంచి బయటకు గెంతి నగ్నంగానే ఎథెన్స్ నగర వీధిలో యురేకా అని అరుస్తూ పరిగెట్టాడు. ఒక సమస్యని పరిష్కరించడానికి లేదా మిమ్మల్ని ఒక లక్ష్యం వైపు తీసుకుని వెళ్ళటానికి మీకు గొప్ప ఆలోచన లేదా అంతర్దృష్టి మీలో కలిగినప్పుడు తరచూ మీరు ఇలాగే అనుభూతి చెందుతూ ఉంటారు. మీ సబ్ కాన్షియస్ ను క్రియాశీలంగా చేయటం. స్పష్టంగా రాయబడి ఉన్న నిర్దిష్టమైన లక్ష్యాలు మీ సబ్ కాన్షియస్ మైండ్ కి ప్రేరణని కలుగజేస్తాయి. అయితే వాటిని మీరు తీవ్రంగా కాంక్షించాలి. తరచూ దృశ్యమానం చేసుకుంటూ ఉండాలి. నిరంతరం శ్రమించాలి. రిలాక్స్ అయ్యి నిర్దిష్టమైన ఫలితాన్ని కోరుకుని మనసులో దాని చిత్రాన్ని చూస్తూ అనుభూతి చెందినప్పుడు మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ ని ఉత్తేజపరుస్తారు. అప్పుడు అది మీకు లక్ష్య సాధనకు ఆలోచనలను, శక్తిని ఇస్తుంది. అప్పుడప్పుడు ఒక అతిచేతన అందించే ప్రేరణ మిమ్మల్ని ఎంతగా ఉత్తేజపరిచి శక్తివంతం చేసిందంటే మీకు అప్పుడు నిద్ర పట్టదు. మరో దాని గురించి ఆలోచించలేరు. అటువంటి సమయంలో మీరు ఒక చోట కూర్చోవాలి. మీకు కలిగే ప్రతి ఆలోచనను, వివరాన్ని రాసి పెట్టుకోవాలి. అది మీ మనసుకు తరచూ విముక్తి కలిగించి మళ్ళీ మీకు నిద్ర పట్టేలా చేస్తుంది. అదృష్టవశాత్తు ఏకకాలంలో జరగటం. సబ్ కాన్షియస్ మైండ్ తరచూ మీ జీవితంలో జరిగే 2 ఘటనలను వివరిస్తుంది. ఒకటి సెరెండిఫిటీ, అదృష్టవశాత్తు సంభవించే అనుభవం. రెండవది సింక్రోనోసిటీ, ఏకకాలంలో సంభవించేది. మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ ని ఎంత ఎక్కువగా వాడితే అంత తరచుగా మీరు ఈ 2 అద్భుతమైన అనుభవాలని అందుకోగలుగుతారు. యాదృచ్ఛికంగా జీవిత ప్రస్థానంలో ఆనందమైనవి ఆవిష్కరించబడేవే సెరెండిఫిటీ అనే ప్రక్రియ. ఎప్పుడైనా మీకు ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానిని ఎల్లప్పుడూ దృశ్యమానం చేసుకుంటూ ప్రతిరోజు దాని సాధనకు పనిచేస్తుంటే సంతోషకరమైన ఆశించని సంఘటనలు, అనుభవాలు మీ జీవితంలో సంభవిస్తాయి. ప్రతి సంఘటన మీరు లక్ష్యాలని సత్వరం సాధించుకోవడంలో సహాయపడినట్లు కనిపిస్తుంది. ఒక పత్రికలోని వ్యాసం మీ దృష్టిలోకి రావచ్చు లేదా అంతకుముందు మీకు తెలియని విషయాన్ని దేనినో
ఎవరైనా మీతో చెప్పవచ్చు. టీవీలో మీరు ఛానల్స్ తిప్పుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన సమస్యను పరిష్కరించడానికి కానీ లేదా ఒక కీలకమైన ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి కానీ అవసరమయ్యే సరిగ్గా అలాంటి ఆలోచన లేదా సూక్ష్మ బుద్ధి అందులో కనిపించవచ్చు. తరచూ మీరు వైఫల్యాన్ని ఎదుర్కోవచ్చు, అవరోధాలు ఎదుర్కోవచ్చు. అయితే అవి సరిగ్గా ఆ సమయంలో సంభవించడం మీ పట్ల ఒక విధంగా మంచి పరిణామాలే కావచ్చు కూడా. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రతి పరిస్థితిలోనూ మీరు మంచినే చూడగలిగితే మీకు అది ఎప్పుడూ దొరికేలా కనిపిస్తుంది. అంతా మనకు మంచి జరగాలన్న దృక్పథం అలా మళ్ళీ మళ్ళీ జరిగేలా చూస్తుంది. మీరు ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో యాదృచ్ఛికంగా జరిగే సంఘటనల మ్యాజిక్ ని నమ్మితే నిజమైన లక్ష్యాలను మీ జీవితంలో సాధించడానికి అదృష్టవశాత్తు సంభవించే సంఘటనలను మళ్ళీ మళ్ళీ అనుభవంలోకి తెచ్చుకుంటారు. సంఘటనలను కలిపిన అర్థం. తరచుగా మీకు గోచరమయ్యే మరో అనుభవాన్ని సింక్రానిసిటీ అంటారు. ఏకకాలంలో సంభవించే అనుభవం ఇది. ఈ జగత్తులో ఉక్కు నియమంగా గుర్తించబడ్డ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఒక ప్రత్యేకమైన అర్థంలో ఇది విభిన్నంగా ఉంటుంది. ఈ నియమం ఏమంటుందంటే ప్రతిదీ ఒక ప్రత్యేకమైన కారణం మూలానే సంభవిస్తూ ఉంటుంది. ప్రతి పరిణామానికి గల కారణం కనుక్కోగలం అని. అయితే సింక్రానిసిటీలో ఏకకాలంలో జరిగిన రెండు సంఘటనల మధ్యనున్న సంబంధం యొక్క అర్థం మీకు మీ జీవితంలోని విభిన్నమైన రంగాల్లోని లక్ష్యాల ఆధారంగా వాటిని ఆపాదించినదే. ఇదిగో ఒక ఉదాహరణ. మీరు మీ ఆదాయాన్ని రెండింతలు చేసుకోవటం కోసం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు. కానీ వచ్చే వారం మీరు అనుకోకుండా ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తారు లేదా దాన్ని కోల్పోతారు. ఇది మొదట్లో నిజంగా ఒక ఆటంకంగా అనిపిస్తుంది. కానీ మర్నాడు ఒక స్నేహితుడు ముఖ్యమైన ఒక వేరే రంగంలో పని చేయాలని ఎప్పుడైనా ఆలోచించావా అని మిమ్మల్ని అడుగుతాడు. అనుకోకుండా ఆ రంగం గురించి గత సంవత్సరం మీరు ఎంతో చదివి ఉన్నారు, అందులో చేరాలన్న ఆలోచనలో ఉన్నారు. కానీ అది ఎలా చేయాలో మీకు తెలియటం లేదు. దాని గురించి మరింత తెలుసుకోవాలని నిర్ణయిస్తారు. అప్పుడే పైకెదుగుతున్న ఒక కంపెనీని గుర్తిస్తారు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఇస్తారు, పనిలో చేరతారు. సంవత్సరం తర్వాత మీరు మీ గత ఉద్యోగంలో సంపాదించిన దానికన్నా 2 రెట్లు సంపాదిస్తున్నట్లు తెలుసుకుంటారు. ఆ ఉద్యోగంలో మరింత ఆనందం అనుభవిస్తారు. ఈ రెండు వేర్వేరు సంఘటనల మధ్య ప్రత్యక్షంగా కారణం పరిణామ సంబంధమైనది ఏదీ లేదన్న విషయాన్ని మీరు గ్రహిస్తారు. సమయం, స్థానం ఈ రెంటిలో అవి విడివిడిగా ఉన్నాయి. కానీ రెండింటికి ఒక సామాన్యాసం ఉంది. మీ ఆదాయాన్ని రెండింతలు చేసుకోవాలని మీరు ఏర్పరచుకున్న స్పష్టమైన లక్ష్యాన్ని సాధించడంలో ఆ రెండు మీకు తోడ్పడ్డాయి. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఉత్తేజపరచడానికి 2 మార్గాలు. 2 విధాలుగా మీ సబ్ కాన్షియస్ మైండ్ ని క్రియాత్మకం చేసుకోవచ్చు. మొదటి పద్ధతిలో మీరు మీ లక్ష్య సాధన కోసం మీ ధ్యాస పూర్తిగా దానిపై నిలిపి తీవ్రమైన కృషి చేయాలి. మీరు చేసే పనిలో పూర్తిగా నిమగ్నం అవ్వండి. దాని గురించి ఆలోచించండి, మాట్లాడండి, మళ్ళీ మళ్ళీ రాయండి. ప్రతిరోజు దానిని సమీక్షించండి. మీరు మీ లక్ష్యాన్ని సాధించడం కోసం ఏమేం చేయాలని అనుకుంటారో వాటన్నిటినీ చేయండి. మీ లక్ష్య సాధనలో నిరంతరం ముందుకు పోవడానికి మీరు నిర్ణయించుకుని అంకిత భావంతో పనిచేస్తున్నప్పుడు అన్ని రకాల యాదృచ్ఛికంగా ఏకకాలంలో జరిగే సంఘటనలు మీ జీవితంలో సంభవిస్తాయి. అనుకోని ప్రదేశాల నుంచి జనం మీకు సాయపడటానికి ముందుకొస్తారు. మీకు సాయం చేస్తామని అనేక ఫోన్ కాల్స్, ఆఫర్స్ వస్తాయి. అంతకుముందు మీరు గుర్తించని ఆలోచనలు, సమాచారం మీ దృష్టిలోకి వస్తుంది. మీ గమ్యం వైపు వేగంగా తీసుకెళ్లే ఆలోచనలు, ముందు చూపులు మీకు కలుగుతాయి. మీ సబ్ కాన్షియస్ మైండ్ ని చైతన్యవంతం చేయడానికి 2వ మార్గం మీరు పూర్తిగా రిలాక్స్ అయ్యి మీ మనసుని మరో చోట బిజీగా ఉంచండి. ఉదాహరణకి మీరు సెలవుల్లో వెళ్ళినప్పుడు ఎన్నో వ్యాపకాలతో తరచుగా ఎంత బిజీగా ఉంటారంటే మీరు మీ లక్ష్యాలని, సమస్యలను పట్టించుకోరు. మానసికంగా, శారీరకంగా మీరు ఎంత ప్రశాంతంగా విరామంతో ఉండగలిగితే అంత త్వరగా మీ సబ్ కాన్షియస్ మైండ్ ఉత్తేజపరిచి క్రియాశీలకంగా చేయగలరు. అది అప్పుడు మీకు అవసరమైన ఆలోచనలను, సూక్ష్మబుద్ధిని ఇవ్వటం మొదలవుతుంది. మరోలా చెప్పాలి అంటే మీరు ఎంతగా ప్రయాసపడకుండా ఉండేటట్టయితే అంత వేగంగా మీకోసం మీ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. ప్రతి లక్ష్యంలోనూ మీరు ఈ 2 పద్ధతులను ప్రయోగించాలి. మొదట ఒక లక్ష్యం గురించి ఏకాగ్రతతో పనిచేయండి. సమస్యని పరిష్కరించడానికి 100% శక్తిని వినియోగించండి. తర్వాత మీరు ఆశించిన ఫలితాలు దొరకనప్పుడు మీ మనసును మరో దానిపైన నిమగ్నం చేయండి. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోండి. సెలవుల్లో ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా వ్యాయామం చేయండి లేదా సినిమాకి వెళ్ళండి. కొంతకాలం దాని గురించి పూర్తిగా మర్చిపోండి. అప్పుడు సరైన సమయంలో మీ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. సమాధానం మీకు కనిపిస్తుంది. సరైన సమాధానం. మీకు అవసరమైన సరైన సమాధానాన్ని మీ సబ్ కాన్షియస్ మైండ్ సరైన సమయంలో మీకు అందిస్తుంది. అందుకే మీ సబ్ కాన్షియస్ ప్రేరణ లభించినప్పుడు మీరు తక్షణం చర్య తీసుకోవాలి, ఆలస్యం చేయొద్దు. తరచుగా ఇది సమబద్ధమైన సమాచారం అయి ఉంటుంది. ఒక చర్యను తీసుకోవాలని మీకు మనసులో అనిపించినా, ఫోన్ చేయాలనిపించినా వెంటనే రంగంలోకి దిగండి. దేని గురించైనా మీ మనసులో ఏదైనా అనిపిస్తే దానిని పరిశీలించండి. సబ్ కాన్షియస్ అందించే మెరుపు లాంటి ఆలోచనలను అనుసరించి ముందుకు పోవటం అదనపు అచేతనాత్మక ప్రేరణలకు దారితీస్తుంది, మీకు మరింతగా సాయపడుతుంది. 3 విశేషమైన గుణాలు. మీ సబ్ కాన్షియస్ ఆలోచన లేదా పరిష్కారానికి 3 గుణాలు ఉంటాయి. నెంబర్ 1, మీ సమస్యలోని ప్రతి అంశానికి అది సమాధానం ఇస్తుంది లేదా మీ లక్ష్య సాధనకు అవసరమైన ప్రతి దానిని సమకూరుస్తుంది. ఆ సమాధానం అన్ని విధాలా సమగ్రంగా ఉంటుంది. నెంబర్ 2, కళ్ళకి మిరిమిట్లు గొలిపే స్పష్టత. అది సబ్ కాన్షియస్ స్ఫూర్తి సహజంగా, సరళంగా
పరిస్థితికి సంపూర్ణంగా అనువైనదిగా అనిపిస్తుంది. ఇక నెంబర్ 3, సబ్ కాన్షియస్ పరిష్కారం మీకు ఆనందాన్ని, ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఆ ఆనంద క్షణాలని మీరు ఎంతో కాలం గుర్తుంచుకుంటారు. సబ్ కాన్షియస్ పరిష్కారం మీకు ఎప్పుడు దొరికినా దానితో పాటు మీ సత్వరం చర్య తీసుకోవటానికి అవసరమైన శక్తి, ఉత్సుకత, ప్రేరణ కూడా లభిస్తాయి. ఆ పరిష్కారాన్ని వెంటనే అమలు చేయాలన్న తిరుగులేని కోరిక మీకు కలుగుతుంది. దానికోసం మీరు చేస్తున్న ప్రతి ఇతర పనిని పక్కన పెట్టాలనుకుంటారు. మీరు ఎప్పుడూ రైటే. నమ్మకమే ముఖ్యంగా కావాల్సింది. మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకున్న అతి ప్రబలమైన మనశ్శక్తి. అది అన్ని సమయాల్లోనూ మీకు అందుబాటులో ఉంటుంది. మీకు ఏం కావాలో స్పష్టంగా తెలిసినప్పుడు కాన్షియస్ మైండ్ కి డయల్ చేయండి. చేశాక ప్రశాంతంగా ఉండండి. సరైన సమాధానం సరైన సమయంలో దానికోసం మీరు సంసిద్ధులే ఉన్నప్పుడు దొరుకుతుందన్న ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. ఈ అద్భుతమైన శక్తిని మీరు ఎంతగా నమ్మితే అంత బాగా వేగంగా అది పనిచేయడం ప్రారంభిస్తుంది. జనం ఎప్పుడైతే తమ అంతరాత్మ పిలుపులను వినడం మొదలు పెడతారో అప్పుడు వారు గొప్పవారవుతారు అని అంటుంటారు. ఎప్పుడైతే మీ అంతర్దృష్టి పిలుపుని వినటం అలవాటుగా చేసుకుని మీ ఆత్మధ్వనిని నమ్మటం ప్రారంభిస్తారో అప్పుడు బహుశా మీరు మరో పొరపాటు చేయరు. సబ్ కాన్షియస్ మైండ్ ఆశ్రయించడం ద్వారా మీరు మీ పూర్తి జీవితాన్ని విశ్వవ్యాప్తంగా నెలకొన్న గొప్ప శక్తితో సామరస్యం కలిగించడం మొదలు పెడతారు. ఒక లక్ష్యం తర్వాత మరో లక్ష్యాన్ని సాధిస్తూ చేసే ప్రతి పనిలోనూ మరింత వేగంగా ముందుకు దూసుకుపోతూ ఉంటారు. ఏదో ఒక రకమైన కాస్మిక్ శక్తి మూలంతో మీకు సంబంధం ఉన్నట్లు, అతి తక్కువ శ్రమతో గతంలో సాధించిన దానికన్నా అధికంగా సాధించడానికి అది సహాయపడుతున్నట్లు మీకు అనిపిస్తుంది. మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకోసం పనిచేసిన సందర్భాలను గుర్తుకు తెచ్చుకోండి. గతంలో ఈ అనుభవాలు యాదృచ్ఛికంగా అప్పుడప్పుడు జరిగాయి, కానీ మీ లక్ష్యాల గురించి పూర్తి స్పష్టత పెంచుకోవడం ద్వారా మీరు మీ సబ్ కాన్షియస్ శక్తిని మీకోసం నిరంతరం ముందుగానే కోరుకున్న రీతిలో జీవితాంతం పనిచేసేలా చేయగలుగుతారు. చాప్టర్ 17 సమరీ. మీ సబ్ కాన్షియస్ మైండ్ ను ఉత్తేజపరచండి. నెంబర్ 1, మీ జీవితంలోకి వెనక్కి తిరిగి చూసుకుని ఆలోచించండి. సమస్యను పరిష్కరించిన సందర్భాల్లో లేదా లక్ష్య సాధనలో తోడ్పడ్డ మీ సబ్ కాన్షియస్ అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఆ ప్రక్రియని పరిశీలించండి. అది మళ్ళీ ఎలా చేయాలా అన్న విషయం ఆలోచించండి. నెంబర్ 2, మీకు అతి ముఖ్యమైనదని అనుకున్న ఒక లక్ష్యాన్ని, ఒక ప్రధానమైన నిర్దిష్టమైన ఉద్దేశాన్ని ఎంచుకోండి. అది మీకోసం సరైన సమయంలో సాకారం చెందుతుందన్న పూర్తి ఆత్మవిశ్వాసంతో దానిని మళ్ళీ స్పష్టంగా మీ మనసులో చూడండి, రూపకల్పన చేయండి. నెంబర్ 3, ప్రతిరోజు ఏకాంతంలో ధ్యాన నిమగ్నతతో ఉండటాన్ని అభ్యాసం చేయండి. ఈ సమయంలో మనసుని సడలించండి. సరైన ప్రశ్నకు సరైన సమాధానం మీ మనసుకు తట్టిందాకా ఒక విషయం నుంచి మరో విషయానికి దాన్ని ఎగరనీయండి. నెంబర్ 4, మీ మనసుకి ఒక సూపర్ ఆలోచన తట్టిన వెంటనే దానిపై చర్య తీసుకోవటం అలవాటు చేసుకోండి. వెనకాడద్దు. ఈ శక్తిలో నమ్మకం ఉంచినంత కాలం కేవలం మంచి జరుగుతుందన్న పూర్తి విశ్వాసంతో ఉండండి. నెంబర్ 5, ఏకాగ్రతతో సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నించండి. అది పని చేయకపోతే మీ మనసుని మరో దానిపై నిలపండి. సరైన సమయంలో ఆదర్శ పరిష్కారం మీ అంతర్దృష్టికి గోచరిస్తుంది, లేదా అది మీ జీవితంలో దర్శనమిస్తుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ దానిలో మీకున్న పూర్తి నమ్మకం, విశ్వాసానికి ప్రత్యక్షానుపాతంగా మీకోసం పనిచేస్తుంది. సరైన సమాధానం సరైన సమయంలో మీకు దొరికిందాకా అన్ని విషయాలను పక్కన పెట్టి ఓర్పుతో దానికోసం నిరీక్షించడాన్ని అలవాటు చేసుకోండి.